ఓర్వకల్లో విక్రయానికి జగనన్న కాలనీలు పేదవారి సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయంతో గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి పట్టణాల్లో 1 సెంటు, పల్లెల్లో 1.5 సెంటుతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఆ స్థలాలను నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో ఉన్నాయన్న కారణంతో తక్కువ ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఓర్వకల్లు మండలంలో 808 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ చాలా స్థలాలు వైసీపీ నాయకుల బినామీలకు, వాలంటీర్లకు కేటాయించారని ఆరోపణలున్నాయి. కొన్ని స్థలాలను ఖాళీగా వదిలేగా మరికొన్ని బేస్మెంట్ లెవెల్లోనే ఆగిపోయాయి. ఆసక్తికరంగా 350 లబ్ధిదారులు తమ స్థలాలను 4 నుంచి 5 లక్షల అగ్రిమెంట్పై విక్రయించినట్లు సమాచారం. విక్రయాలు జరగడం గమనార్హం. మేస్త్రీలే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో నకిలీ బిల్లులు చేసిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమాలను రెవెన్యూ, హౌసింగ్ అధికారులు లోతుగా విచారిస్తే అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓర్వకల్లో విక్రయానికి జగనన్న కాలనీలు పేదవారి సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయంతో గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి పట్టణాల్లో 1 సెంటు, పల్లెల్లో 1.5 సెంటుతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఆ స్థలాలను నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో ఉన్నాయన్న కారణంతో తక్కువ ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఓర్వకల్లు మండలంలో 808 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ చాలా స్థలాలు వైసీపీ నాయకుల బినామీలకు, వాలంటీర్లకు కేటాయించారని ఆరోపణలున్నాయి. కొన్ని స్థలాలను ఖాళీగా వదిలేగా మరికొన్ని బేస్మెంట్ లెవెల్లోనే ఆగిపోయాయి. ఆసక్తికరంగా 350 లబ్ధిదారులు తమ స్థలాలను 4 నుంచి 5 లక్షల అగ్రిమెంట్పై విక్రయించినట్లు సమాచారం. విక్రయాలు జరగడం గమనార్హం. మేస్త్రీలే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో నకిలీ బిల్లులు చేసిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమాలను రెవెన్యూ, హౌసింగ్ అధికారులు లోతుగా విచారిస్తే అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.